డైట్లో ఉన్న మనకు టేస్ట్ మాత్రం కావాలి కదా. రోజు చేసుకునే పప్పు కూర కాకుండా వెరైటీగా పుదీనా రైస్ చేసుకుందాం, చూసేయండి. ముందుగా మిక్సర్ జార్లో కాడలతో సహా ఒక మీడియం సైజ్ పుదీనా కట్ట, గుప్పెడు కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్కలు, 4-5 పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేయండి. ఇందులోనే 1/2 కప్ వరకు పల్లీలు వేసి పల్లీలు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేయండి. పల్లీలు కొద్దిగా రంగు మారగానే గుప్పెడు జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇందులోనే 2 ఎండుమిర్చి, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ వేసి మొత్తాన్ని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన పుదీనా పేస్ట్ని వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ పాటు బాగా మగ్గించండి. ఈ మగ్గిన పేస్ట్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తాన్ని ఒకసారి కలపండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని లేదా బాస్మతి రైస్ ఏదైనా యూజ్ చేయొచ్చు మొత్తం వేసి ఈ పేస్ట్ మొత్తం అన్నానికి బాగా పట్టేలాగా కలపండి. చూసారా అసలు ఆ కలర్ అండ్ టెక్స్చర్ ఎలా చేంజ్ అయిందో. వాసన కూడా గుమగుమలాడిపోతుంది. చివరిగా గుప్పెడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని దింపేయండి. ఈ పుదీనా రైస్ని చిల్డ్ రైతాతో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. అలానే వీడియో నచ్చితే లైక్, ప్రియాంకకి రసాయని సబ్స్క్రైబ్.